తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే చంద్రబాబు గారు తాను చేస్తూ ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, వీటికి సంబంధించి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా ఆ గొంతును నొక్కే కార్యక్రమం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకొని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. వెపనైజ్ చేసిన కారణంగా ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యావసాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చేతిలో నుంచి జారిపోయింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పితే, వ్యవస్థలు దిగజారిపోతే, వ్యవస్థల్లో భయం అనేది పోతే మనం మనుషులమే అన్న సంగతి మర్చిపోయే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఏమైనా మనం చేసినా కూడా పర్వాలేదు, ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఎప్పుడైతే వీళ్ళంతటా వీళ్ళే ఆ ధైర్యం తెచ్చుకున్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఇదే ఈ పర్యావసాలు కనిపిస్తూ ఉన్నాయి.
విజయవాడలో మొన్న జరిగిన సాయి కృష్ణ కేసు తీసుకున్న పోలీసుల వేధింపులకు గురై క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్న, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్న, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్న, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్లను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన. ఇవి ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళ ఎదుటే జరుగుతూ ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట. వీటి గురించి ప్రశ్నిస్తే, వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్. జరిగిన ఘటనలో అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను మాయం చేయడం, చివరికి శవం కూడా మాయం చేసిన పరిస్థితి. చివరికి ఆ తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య. దాని గురించి ఎవరు మాట్లాడరు. ద సో కాల్డ్ ఎల్లో మీడియా. తానా తందానా అని చంద్రబాబు నాయుడుకు భజన చేస్తూ ఉన్న వీళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి? రౌడీ షీటర్కు మీరు సపోర్ట్ చేస్తారా అని ఇలాంటి మాటలు. నిజంగా ఈ టాపిక్ కూడా డైవర్ట్ చేయడానికి, ఆశ్చర్యకరంగా ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కూడా, ఆయన కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగానే వీళ్ళతో తాను తందానా అంటూ పొలిటికల్ డ్రామాలు ఈరోజు అందరూ చేస్తూ ఉన్న పరిస్థితులు. నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పార్ట్నర్ గారిని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని
తమ చేతిలో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని, దొంగ కేసులు పెడతామని, చంపుతామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఆయన పార్టీలను అడుగుతా ఉన్నా. అధికారికంగా ఇవన్నీ మేము చేయగలమని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయగలరా? మీరు మాట్లాడుతూ ఉన్న మాటలకు అర్థం ఇదే. కవరప్లో భాగంగా సాయి కృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. కవరప్లో భాగంగా ఇదే సాయి కృష్ణ అనే పిల్లాడిని మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకొని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి చివరికి ఇదే సాయి కృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని సెక్రటేరియట్లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇవే మాటలు. అసలు ఏ రకంగా ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే 40 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ మేము పోయి 40 కూడా కాదు, దాదాపు 46 రోజులు నేను పోయిన తర్వాతనే పోయిన 4 రోజులకు అరెస్టులు, 46 రోజులు దీన్ని కేసును తొక్కిపెట్టి ఈ కేసుపై యావత్ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే అసలు ఏం జరిగిందో, చట్ట ప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి అనేది కనిపించదు. ఎక్కడా కూడా ఏ కోశానైనా కూడా కనీసం రిమోర్స్ లేదు, పశ్చాత్తాపం లేదు. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే, ఈ సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే వీళ్ళు చేస్తూ ఉన్న దర్యాప్తు తీరును ఒకసారి గమనిస్తే కేసును వీక్ చేసేందుకు పై వాళ్ళను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తాయి ఆధారాలతో సహా. నేను 4-5 పాయింట్ల రిపోర్ట్ల ఆధారంగాను 4-5 పాయింట్లు లాజిక్తో లాజికల్గా నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు.
వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయి కృష్ణని అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి టాస్క్ ఫోర్సు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తారీఖున. మరి ఇది జరిగింది మే 6వ తారీఖున. ఇది జరిగితే సాయి కృష్ణ తల్లి మే 28న, సాయి కృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ, ఇదిగోండి కాపీ కూడా, అర్జీ కాపీ, టైమింగ్ కూడా రాసింది చూడండి దాంట్లో. సాయి కృష్ణ తల్లి ఇదే సిపికి మే 28న రాత్రి 7:26 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న టాస్క్ ఫోర్సు ఈ పిల్లాడిని తీసుకొస్తారు. మే 6వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ అన్నది సిపి అధీనంలో పనిచేస్తుంది. అదే సిపికే సాయి కృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయి కృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత సాయి కృష్ణ బంధువులు, దీని తర్వాత మళ్ళీ సాయి కృష్ణ బంధువులు డీజీపీ గారికి కూడా చెప్పినారు. డీజీపీ గారిని కూడా అప్రోచ్ అయ్యి డీజీపీకి కూడా చెప్పారు. చెప్పినా ఆయన పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సిఐని సిపి కాపాడుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో పనిచేయిస్తాడు తనే కాబట్టి సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు. ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడతా ఉన్నాయి. మరో ఘటన దీనికి కనెక్టెడే, దీనికి రిలేటెడే. మరో ఘటన, దళిత యువకుడు క్రాంతి కుమార్ వీడియో. దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం ఇస్తూ సోషల్ మీడియాలో తాను మాట్లాడి ఆత్మహత్య చేసుకున్న వీడియో వైరల్ అవుతా ఉంది. అయినా తన చావుకు కారణం, ఆ వీడియోలో తను మాట్లాడుతూ, క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఆ పిల్లాడు మాట్లాడుతూ తన చావుకు కారణం ఇదే పోలీస్ స్టేషన్, ఇదే సిఐ పేరు చెప్పి
మరణ వాంగ్మూలం ఇస్తూ తను ఆత్మహత్య చేసుకుని ఆ వీడియో వైరల్ అవుతా ఉన్నా కూడా ఇదే సిపి పరిధిలోకే వస్తుంది. ఇదే సిపి పరిధి. ఏం చేస్తున్నాడు? ఏం చేయరు. డీజీపీ ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేయడు. మరి క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరి ఆ పిల్లాడి మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరి ఓ తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా? తన కొడుకు కోసం సాయికృష్ణ తల్లి వేదన పడుతూ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకున్న దానికి విలువ లేదు. ఓ యంగ్స్టర్ చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ మరణ వాంగ్మూలం ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయినా కూడా ఆ మరణ వాంగ్మూలానికి విలువ లేదు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన ఇదే సిపిని నేరాన్ని కప్పిపెట్టి 46 రోజులు పట్టింది. జగన్ పోతే కానీ, జగన్ పోయిన 4 రోజులకు కానీ అరెస్టులు కాల. ఆ అరెస్టులలో కూడా చిన్నోళ్ళను పెద్దోళ్ళని విడిచిపెట్టి అంటే నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సిపిని, డీజీపీని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బాధ్యుల్ని చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సిఐని కాపాడుతూ ఉన్నాడు సిపిని కాపాడుతూ ఉన్నాడు డీజీపీని కాపాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు. మరి వీళ్ళందరినీ ఎందుకు బాధ్యులను చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇందులో చంద్రబాబుకున్న ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతగా బరి తెగించి పై అధికారులందరినీ ఇంతగా కాపాడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏ పొలిటికల్ ప్రయోజనాలను ఆశించి ఈ కేసును కవరప్ చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఈ ఘటనలు జరిగాయి, ఎన్ని రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు రియాక్ట్ కాక తప్పలేదు. అసలు ఈ ఘటన కన్నా ఇంత పెద్దది కాకపోయిందంటే, జగన్ కూడా పోకపోయిందంటే అసలు ఇన్సిడెంటే లేదు, కవరప్పు. సాయికృష్ణ ఇన్సిడెంటు లేదు, ఆ తల్లి ఆవేదన ఇన్సిడెంటు ఉండదు. ఇంకో పిల్లాడు క్రాంతి కుమార్ ఇన్సిడెంటు లేదు. తన ఆత్మహత్య సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న మరణ వాంగ్మూలము ఏమీ లేవు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇది ఇంకా ఆశ్చర్యం. కాన్స్పిరసీ అనేది ఎంత లోతుగా ఉంది అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు రాసుకొచ్చినారు, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు
వీడియో క్లిప్పింగ్ లేదంట, వీడియో ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో రాసినారు. మళ్ళీ మధ్యలో ఇద్దరు కానిస్టేబుల్ ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమో రాసినా తెలుసా? 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో. పద్దెనిమిది నెలలుగా లేదంట. ఇది ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నాను. ఇక విజయవాడ ఈ సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో డీజీపీ ఆఫీస్ ఇక్కడే, సిపి ఆఫీస్ ఇక్కడే, చంద్రబాబు నాయుడు ఉండేది ఇక్కడే, హోమ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడే. వీళ్ళందరి కళ్ళ ముందే ఏ రకంగా నీకు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేకుండా ఎట్టబోతుంది? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిలీట్ చేయడం కుదురుతుందా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డిలీట్ చేసుకుంటూ పోవడం కుదురుతుందా? మరి ఎందుకు పెట్టడం? ఎందుకు మీ ఇష్టం ఏంటంటే మీరు డిలీట్ చేసుకుంటా ఉన్నప్పుడు? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? పోనీ ఇక్కడ డిలీట్ చేస్తే, పోనీ పోలీస్ స్టేషన్లో ఇక్కడ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? ఒక చోట డిలీట్ చేస్తే రెండో చోట ఎక్కడ ఉండదా? పోలీస్ స్టేషన్లో డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? వీడియో ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? డీజీపీ ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? పోలీసు వ్యవస్థను నిజంగా ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకొక అడుగు ముందుకేద్దాం. స్టేషన్లో ఫుటేజ్ లేదంటున్నారు. కొన్ని విజయవాడ నగరంలోని బస్ స్టాండు, విజయవాడ నగరంలోని రైల్వే స్టేషన్లు, విజయవాడ నగరంలోని రోడ్ జంక్షన్స్, విజయవాడ నగరంలోని పబ్లిక్ ప్లేసులు, వీటిలో ఉన్న వీడియో ఫుటేజ్ ఏమైంది? వీటిలో ఉన్న కెమెరాల ద్వారా ఈ శవాన్ని, మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అన్నది కనుక్కోవచ్చు కదా? ఎక్కడికి తీసుకెళ్లారో కనుక్కోవచ్చు కదా? కానీ సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు అని అడుగుతా ఉన్నా. ఆ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఈ కెమెరాల ద్వారా కూడా కనుక్కోవచ్చు కదా? ఎందుకు సెట్ ఈ దిశగా అడుగులు వేయలేదని అడుగుతా ఉన్నా. మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో, ఈ మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుందని తెలిసిన వాటిని సిట్ ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇంకా ఒక అడుగు ముందుకు ఏమంటారా? ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి. సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోన్ నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? మనిషిని చంపేసినారు.
శవాన్ని కనపడకుండా చేసేసినారు. వీడియో ఫుటేజ్ లేదు, మాయం చేసినారు. ఫోన్లు నాగపూర్లో అమ్మినారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. అంటే ఒక సామాన్యుని పరిస్థితి ఏమిటి అసలు ఈ విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో? ఇది మాదిరిగా సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? చంద్రబాబు గారి పాలనలో ఇలా వ్యవస్థలను వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఈ మాదిరిగా కుమ్మక్కవడం కొత్త ఏం కాదు. ఈ 2 ఏళ్లలో చూస్తే ఇదే కనిపిస్తుంది. ఈ ఒక్క కేసే కాదు, ఇట్లాంటి శతకోటి ఉదాహరణలు ఇవ్వచ్చు. సీసీ ఫుటేజ్ మాయం సహా ఆధారాలు నాశనం చేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేయడం, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించడం, చివరికి కొన్ని కేసుల్లో అయితే వీళ్ళే డబ్బు కూడా తీసుకుని పోయి పెడుతున్నారు. ఆ స్థాయిలోకి వ్యవస్థలన్నీ దిగజారిపోయి 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇదే జరుగుతూ ఉంది. ఒకరిని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు, స్క్రూపుల్స్ లేవు. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నామన్న ఎక్కడా కూడా పశ్చాత్తాపం కూడా లేదు. ఏ స్థాయికైనా దిగజారిపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖంలో సంతోషం చూడాలి. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగల్ రాజ్ అంటారు. జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. దీన్నే జంగల్ రాజ్ అంటారు. అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేసేస్తాం మేము అనేదాన్నే జంగల్ రాజ్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి జంగల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. బాధితులే చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిందితులు అవుతారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. మొన్న మీరంతా కూడా చూసే ఉంటారు, ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన టీము రైతుల కోరిక మేరకు ఆ ఘటనకు వెళ్తే ఏం జరిగింది? అమరావతిలో చంద్రబాబు చేస్తూ ఉన్న అవినీతిని, దోపిడీని, దౌర్జన్యాలను, రైతులు పడుతూ ఉన్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వెళ్ళిన మా పార్టీ వాళ్ళ మీద రైతులకు సంఘీభావం తెలుపడానికి మా పార్టీ వాళ్ళు అక్కడికి రైతుల కోరిక మేరకు పోతే, అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడడానికి పోతే వీళ్ళే దాడి చేసి బాధితుడైన మా పార్టీ వాళ్ళను నిందితులుగా చూపిస్తూ ఉన్నారు.
అంటే వీళ్ళే దాడి చేసినారంట. అంటే లిటరల్గా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఇది న్యాయం ధర్మం అనే దానికి పూర్తిగా దాన్ని ఏమంటారు, భూస్థాపితం చేసేసినారు. ఇటీవలే రాజధాని గ్రామాల్లో రైతులు నన్ను కలిసినారు. మీ అందరికీ కూడా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ టు రికలెక్ట్, ఇటీవలనే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఇక్కడే ఇదే మాదిరిగానే కూర్చున్నారు. మీ ప్లేసుల్లో వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని వాళ్ళు ఒక్కొక్కరు పడుతూ ఉన్న బాధలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ అమరావతికి సంబంధించి, ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు నన్ను కలిసి వాళ్ళు గోడు చెప్పుకున్నారు. వారి కోరిక మేరకు, అక్కడే వాళ్ళ కోరిక మేరకే మా పార్టీ నుంచి ఒక కమిటీని ఒక లీగల్ టీంను పెట్టాం. వాళ్ళ కోరిక మేరకే కోర్టులో వారి తరపున పోరాటం చేయడానికి ఒకవైపున సిద్ధమవుతూ, మరోవైపు గ్రౌండ్లో జరుగుతూ ఉన్న దౌర్జన్యాలను చూసేందుకు ఈ కమిటీ బయలుదేరింది. రైతుల కోరిక మేరకు వాళ్ళు చూపుతాము, మీరు రండి అని అడిగితే బయలుదేరితే, వీళ్ళంతా రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ అక్కడికి వెళ్తే ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్సీల మీద, పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ళ గాయాలతో కానిస్టేబుల్కి కూడా గాయాలయ్యి, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. నేను అడుగుతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా. కొద్ది రోజుల కింద జరిగిన ఘటన మీకు ఉదాహరిస్తూ ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి ఇన్ని కనిపిస్తాయి, ఇలాంటి ఘటనలు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తూ ఉన్న దారుణాలకు బలైపోతూ ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమైనా తప్పు అవుతుందని అడుగుతా ఉన్నా. అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నా. ఆ గ్రామాల నుంచి ఎందుకు వెళ్ళగొడతా ఉన్నారు అని చెప్పి ప్రతి పనిలోనూ కూడా అమరావతిలో కనిపించేది అవినీతి, దోపిడీయే. అది చూపించండి మా ఒకసారి. కేంద్ర ప్రభుత్వం కడతా ఉన్న ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్లకు చదరపు అడుక్కు 4,645 రూపాయలు అవుతూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం నిజంగా ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ క్యాబినెట్ అప్రూవల్లో సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ ఇది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం క్యాబినెట్ అప్రూవల్ చేసినది 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, క్యాబినెట్ క్లియర్ చేసి, అదే అమరావతిలో బిల్డింగులు కట్టడానికి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, సెంట్రల్ గవర్నమెంట్
ఉద్యోగులకు సంబంధించిన రెసిడెన్షియల్ క్వార్టర్స్ 4,645 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. అదెక్కడా? మరోవైపు చంద్రబాబు కడతా ఉన్న కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన ఖర్చు చేస్తూ ఉన్నది అడుక్కు 20,439 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. చంద్రబాబు నాయుడు కడతా ఉన్న సెక్రటేరియట్ దేశంలో ఎక్కడా లేని విధంగా 52 లక్షల ఎస్ఎఫ్టీ. పక్కన తెలంగాణలో 10 లక్షల ఎస్ఎఫ్టీ లేదు, ఇక్కడ 52 లక్షల ఎస్ఎఫ్టీ. అడుక్కు 20,439 రూపాయలు. ఇది దోపిడీ కాదా అని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం కళ్ళ ముందరే జరుగుతూ ఉంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి ఏ నగరం తీసుకున్నా కూడా 5 స్టార్ ఫెసిలిటీస్ విత్ ఇటాలియన్ మార్బుల్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 దాటదు. ఇది 20,439 రూపాయలు. నేషనల్ హైవే నిర్మాణం కిలోమీటర్కి ఎంత తెలుసా? కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కు సమాధానం చెబుతూ లిఖితపూర్వకంగా ఇచ్చింది. కిలోమీటర్కు 24 కోట్లు అవుతుందని. నితిన్ గడ్కరీ, ఇన్ రెస్పాన్స్ టు లోక్సభ క్వశ్చన్, శ్రీ నితిన్ గడ్కరీ జీ, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, నేషనల్ హైవే కాస్ట్ యావరేజ్ పర్ కిలోమీటర్ కాస్ట్ 24 crores అవుతుందని చెప్పి పార్లమెంటుకు రాతపూర్వకంగా రాసిచ్చినాడు ఆన్సర్. అమరావతిలో ఎంత తెలుసా? కిలోమీటర్కి యావరేజ్ 53 కోట్లు. కిలోమీటర్కి యావరేజ్ 53 కోట్లు అంటే డబుల్ కన్నా ఎక్కువ. ఇవన్నీ బయటికి రాకూడదని, రైతులు పడతా ఉన్న ఇబ్బందులు బయటికి రాకూడదు, రైతులకు ఆయన చేస్తూ ఉన్న అన్యాయం, మోసం బయటికి రాకూడదు, అమరావతిలో ఆయన చేస్తూ ఉన్న దోపిడీ బయటికి రాకూడదు. ఇవన్నీ బయటికి రాకూడదనే కదా ఈ దాడులు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే ఆ గొంతును నలిపేయడానికే కదా ఈ దాడులన్నీ. సరే, నెక్స్ట్ టాపిక్ పోదాం. అమరావతిలో రైతుల పరిస్థితి, ఇంత ఇబ్బందికర పరిస్థితి అమరావతిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గురించి ఒకసారి, రైతుల సమస్యల గురించి ఒకసారి, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా తీసుకున్నా రైతుల సమస్యలే కనిపిస్తాయి. రైతులు రోడ్లపైనే కనిపిస్తూ ఉన్నారు. ట్రాక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ను మీద ప్రొటెస్ట్ చేస్తూనే కనిపిస్తూ ఉన్నారు. అయినా ఇవేమి చంద్రబాబు నాయుడు గారికి పట్టవు. 3 బడ్జెట్లు పెట్టినా కూడా ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే. అదే మా హయాంలో ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇది ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని ఆర్బీకేలో పోస్టర్లు కనిపించేటివి. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకే అసిస్టెంట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వెంటనే మెసేజ్ పంపేవాళ్ళు ఆ సీఎం యాప్ ద్వారా. జాయింట్ కలెక్టర్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి జేసీ
వెంటనే ఆర్బీకే పరిధిలో ఇంటర్వ్యూన్ అయ్యేవాడు, వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు చేసేవాళ్ళు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది, రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,800 కోట్ల రూపాయలు మా 5 సంవత్సరాలలో మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద, ధరల స్థిరీకరణ నిధి కింద ఇంటర్వ్యూన్ అయి రైతుల కష్టాలలో తోడుగా ఉండి ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేసినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఈ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా భ్రష్టు పట్టించినారు. మా ప్రభుత్వ హయాంలో ఏదైనా పంటగన రైతు వేస్తే రైతుకు ఒక గ్యారంటీ ఉండేది, నేను నష్టపోను, ప్రభుత్వం నాకు తోడుగా ఉంటుందన్న గ్యారంటీ ఆ ప్రతి రైతుకు ఉండేది. ఇవాళ పంట దెబ్బతింటే కనీసం ఉచిత పంటల బీమా కూడా లేదు. మా ప్రభుత్వ హయాంలో అమలు అవుతా ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు పూర్తిగా రద్దు చేసేసినారు. రద్దు చేయడమే కాదు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 3,500 కోట్లు బకాయిలు. ఉచిత పంటల బీమా కింద చంద్రబాబు నాయుడు గారు రైతులకు కట్టాల్సింది, ఇవ్వాల్సింది 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాల, ఎగ్గొట్టాడు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పూర్తిగా మంగళం పాడేసినాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రంలో రైతులకు చేసిన మోసాలే ఇవాళ గ్యారంటీలుగా కనిపిస్తూ ఉన్నాయి. బాబు పాలన, మోసం గ్యారంటీ అనేదే ఈరోజు ప్రతి రైతుకు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వరుసగా 2వ ఏడాది కూడా పొగాకు ధరలు, పొగాకు రైతులు ఈరోజు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. వరుసగా 2వ ఏడాది. లాస్ట్ ఇయర్ నేను కూడా పోయినా. పొగాకు ధరలు పతనమైతే ఆ రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం నేను కూడా చేస్తే 2వ ఏడాది ఈరోజు ఈసారి వరుసగా మళ్ళీ పొగాకు ధరలు పడిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా తొలిసారి బిడ్డింగ్ ప్లాట్ఫామ్స్ మీదకి మార్క్ఫెడ్ ప్రవేశం చేస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా మనం కొనుగోలు చేసేవాళ్ళం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాళ్ళం. పొగాకు రైతులకు మా హయాంలో ఒక భరోసా ఉండేది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అప్పట్లో ప్రెస్ రిలీజ్ చేసింది. నన్ను చూడండి ఒకసారి, చదివితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది హైయెస్ట్ రికార్డ్ రేట్ వచ్చింది 2023-24లో ఫార్మర్స్కు, పొగాకు రైతులకు 285 రూపాయలు యావరేజ్ ప్రైసు. మ్యాక్సిమం రేటు 411 రూపాయలు హైయెస్ట్ క్వాలిటీకి. కేంద్ర ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రెస్ రిలీజ్డ్ రికార్డ్ అని చెప్పిస్తూ వైఎస్ఆర్సీపీ రెజీమ్లో 2023-24కు సంబంధించిన డేటా రిలీజ్ చేస్తూ ఈరోజు వరుసగా 2వ ఏడాది పొగాకు రైతులు రోడ్డు మీదే కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో పొగాకు కొనుగోలు కంపెనీలతో చంద్రబాబు గారు సమావేశమై కనిష్ట ధర 200 రూపాయలకు తగ్గకూడదని గట్టిగా చెప్పాడని ఎల్లో మీడియాలో ఒకటే ఊదరగొట్టడం చూసాం మనం. ఈయన చెప్పాడో లేడో కానీ రేటు 160కి పడిపోయింది, డబాల్. ఎల్లో మీడియా ఏమో దాని ముందు రోజంతా భజన. చంద్రబాబు నాయుడు హుకుం జారీ 200 రూపాయలు తగ్గకూడదు కనిష్ట ధర అని ఈయన చెప్పినాడని చెప్పి పేపర్లో వచ్చింది, మరుసటి రోజు 160కి పడింది.
ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే ఈ సీజన్లో 75 రోజులు అయిపోయింది. ఇంతవరకు కొన్నది ఎంతో తెలుసా, కేవలం 29 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది. 240 మిలియన్ కిలోలకు గాను 75 రోజులు అయిపోయింది, కొనింది కేవలం 29 మిలియన్ కిలోలు. రైతులు రోడ్డెక్కకి ఏం చేస్తారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత చేస్తూ ఉన్నాడా? ఇట్లా రైతులను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని అంటే, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్, అవినీతి, దోపిడీ, రెడ్ బుక్, ఇంకా ఆక్వా ఫార్మర్స్కి పోదాం. ఇటు ఆక్వా విషయంలో కూడా అంతే. మా ప్రభుత్వం ఒక చట్టం చేసి, మా ప్రభుత్వ హయాంలో ఒక చట్టం తీసుకొచ్చాం, ఆప్సిడా చట్టం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేశాం. చీఫ్ మినిస్టరే దానికి చైర్మన్గా, చీఫ్ మినిస్టరే దానికి హెడ్ చేసేట్టుగా, చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఆప్సిడా పనిచేసేట్టుగా చేసినాం చట్టాన్ని తీసుకొచ్చి. ఈ ఆప్సిడా చట్టం ఫీడు, సీడు సహా ఆక్వా కొనుగోలు రేట్లు కూడా రెగ్యులేట్ చేసే అథారిటీ. దట్ ఈస్ ఆప్సిడా. అలాంటిది ఈరోజు ఆప్సిడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఈ కంపెనీలన్నీ కూడా కాటల కింద ఫామ్ అయ్యి ఫీడ్ ధర ఎంత పెంచాయో తెలుసా? ఏప్రిల్లో ఒకసారి, జూన్లో రెండోసారి 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు కేజీ. 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరిప్పడు. మరోవైపు ఇదే కార్టెల్, ఇదే సిండికేట్ ఫీడ్ ధరలు ఒకవైపున పెరుగుతాయి, రెండో వైపున చూస్తే పంట చేతికి వచ్చేసరికి రేట్లు క్రాష్. 100 కౌంట్ రొయ్యలు 270 నుంచి క్రాష్, పంట చేతికి వచ్చేసరికి 220, 240, 225 అని చెప్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి పంట ఏమో క్రాష్, ఫీడ్ ధరలు చూస్తే ఒకవైపున పెరిగిపోతూ ఉన్నాయి. రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వీరికి మద్దతుగా పోరాటాలు చేస్తామని చెప్పి మా పార్టీ హెచ్చరికలు జారీ చేస్తే అంతవరకు చంద్రబాబు కదల్లా. ఆక్వా రైతులు వచ్చి నన్ను కలిసి వాళ్ళ గోడు వెలుబుచ్చుకుంటే, వాళ్ళ తరపున వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది అని గట్టిగా భరోసా ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కొద్దిగా రియాక్షన్. ఆ ఎల్లో మీడియాలో రాయిస్తారు 4 రూపాయలు తగ్గించమని సీఎం ఆదేశాలని. ఈయన చెప్పాడో లేడో, ఈయన 4 అని చెప్పినాడో వాళ్ళు 2 కుదిచ్చినారు దాన్ని. అంటే పెంచేదేమో 14, 16 రూపాయలు పెంచుతారు, తగ్గించేదేమో ముస్టేసినట్టు 2 రూపాయలు తగ్గిస్తారు. ఇది రాష్ట్రంలో ఆక్వా సాగులో ఉన్న రైతన్నలు పడతా ఉన్న ఇబ్బందులు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేదానికి చెప్పడానికి ఇది ఇంకొక ఉదాహరణ. మామిడి విషయం, మామిడి రైతుల విషయం,
గత ఏడాది కూడా ఇదే మాదిరిగానే మామిడి రైతులకు సంబంధించి ధరలు పతనమైతే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు నేను పోయినా రైతులకు సంఘీభావంగా తోడుగా నిలబడేందుకు. గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభమే మళ్ళీ ఈ సంవత్సరం కూడా సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్. మామిడి రైతులు మళ్ళీ అదే సంక్షోభంలో మళ్ళీ పంట అంతా కూడా తెగనమ్ముకున్న పరిస్థితులు, తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితులు. చివరికి కేజీకి 12 రూపాయలు ఇస్తామన్నారు లాస్ట్ ఇయర్. 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అట అన్నారు, 8 రూపాయలు కంపెనీ వాళ్ళు ఇస్తారు అన్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఇస్తాము అని చెప్పిన 8 రూపాయల్లో ఏ ఒక్కడు 8 రూపాయలు ఇలా. 4 రూపాయలు 5 రూపాయలతో వాళ్ళు సరిపెట్టినారు. ఇవాళకి కూడా రైతులకు పూర్తి స్థాయిలో ఆ చెల్లింపులు కూడా ఇంకా చేయలే. అది లాస్ట్ ఇయర్ విషయం.